సినిమాలాగానే విజయవంతం అవుతుంది మిత్రమా. కనులు మూసి కనేటువంటి కలల్ని కల్పిత పాత్రగా కాకుండా నిజ జీవితంలో దాన్ని ఆచరణగా చూపినప్పుడు అది నిన్ను హీరోలాగా నిలబెడుతుంది మిత్రమా. హలో హాయ్ దోస్తులందరికీ, బాగున్నారు అందరూ? నేను నా ఆలోచనలు అనేటువంటి నాకు నచ్చిన అలాగే మీరు మెచ్చేటువంటి నా ఆలోచనలు అనేటువంటి వీడియో చేస్తూ ప్రతి ఒక్కరికి మదిని మేల్కొల్పినటువంటి నా ఆలోచనలు అనేటువంటి వీడియోస్ ద్వారా మీ ముందుకు వస్తున్న నాగుల గంగామోహన్ యాదవ్. ఈరోజు మన వీడియోలో నిజ జీవితంలో వాటిని ఆచరించడం అనేది చేయడం ఎంతో ముఖ్యం. ఏదైతే దర్శకుడు లేదా నిర్మాత వాళ్ళు తయారు చేసినటువంటి ఏదైతే కథ, దర్శకుడు తను అనుకున్నటువంటి కథ ఏదైతే ఆ కథని ఎవరో ఒక హీరో ద్వారా తెరపైన ఒక సినిమాలాగా చిత్రీకరించి ప్రేక్షకుడిని మెప్పిస్తాడు. ప్రేక్షకుడు ఏదైతే తను ఆ సినిమాలో కల్పితమైనటువంటి కథ, సినిమా రూపంలో వచ్చినటువంటి కథ, దాంట్లో వచ్చేటువంటి సన్నివేశాలకి అతను ప్రేక్షకుడు ఆనందాన్ని పొందుతాడు. ఏవైతే నవ్వులు పూంచేటువంటి జోకులకి, అలానే ఎమోషన్స్ని ఆస్వాదించేటువంటి ఏదైతే ప్రతి ఒక్క సన్నివేశాన్ని వీక్షకుడు ఆస్వాదిస్తాడు, ఆనందిస్తాడు. అదే నిజ జీవితంలో అతను కనులు తెరిచి ఏదైతే చూసేటువంటి నిజ జీవితంలో తను చేసేటువంటి చర్యలే త్వరలో నిజమవుతాయని, అవి ఆచరణాత్మకం అవుతాయని చెప్పేసి మనం కనులు మూసి కనేటువంటి కళలలో తెలుస్తుంది. దర్శకుడు కళలు కన్నదే కథ రూపంలో, సినిమా రూపంలో ఏదైతే స్క్రీన్ పైన రాగలుగుతుందో ఆ స్క్రీన్ పైన వచ్చేటువంటి ప్రతిదాన్ని చూసి, సన్నివేశాన్ని చూసి నువ్వు ఎలా అయితే ఆస్వాదిస్తున్నావో, నువ్వు చేసేటువంటి ఏదైతే ప్రతిది కూడా నువ్వు కనులు తెరిచి దాన్ని నిజ జీవితంలో ఆనందించాలంటే నువ్వు కనులు మూసి కలలు కన్నా ప్రతీదీ నువ్వు దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు దర్శకుడు ఏదైతే చిత్రీకరించిన సినిమాలాగానే విజయవంతం అవుతుంది మిత్రమా. కనులు మూసి కనేటువంటి కలల్ని కల్పిత పాత్రగా కాకుండా నిజ జీవితంలో దాన్ని ఆచరణగా చూపినప్పుడు అది నిన్ను హీరోలాగా నిలబెడుతుంది మిత్రమా.